సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓట్ల జాబితా సవరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక్క దొంగ ఓటు కూడా ఉండకూడదని, ప్రతి బూత్ పరిధిలోనూ అక్రమాలకు ఏరిపారేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక నిరంతర సవరణ ప్రక్రియపై కేటీఆర్ దృష్టి సారించారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి సందర్శిస్తారని తెలిపారు. ఈ సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చూడాలని, చనిపోయిన వారి ఓట్లను తొలగించడం, ఇళ్లు మారిన వారి వివరాలను సవరించడం వంటి 5 రకాల బాధ్యతలను ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపిస్తూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, బీహార్లో లక్షల ఓట్లను అక్రమంగా తొలగించడం వల్లే విపక్షాలు నష్టపోయాయని గుర్తు చేశారు. తెలంగాణలోనూ ఇటువంటి అక్రమాలు జరగకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఇదే నెలలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో సరికొత్త మొబైల్ యాప్ ద్వారా చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కేవలం ఫోన్ నెంబర్, ఫోటో అప్లోడ్ చేస్తే ఓటర్ ఐడి ఆధారంగా వివరాలన్నీ ఆటోమేటిక్ గా నమోదవుతాయన్నారు. గత ఎన్నికల్లో జరిగిన ఓట్ల అక్రమాలను కేటీఆర్ ప్రస్తావించారు. ఒకే ఓటర్కు 5 వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్న ఉదాహరణలను స్క్రీన్ పై ప్రదర్శించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇటువంటి అనుమానాస్పద ఓట్ల జాబితాను పార్టీ తరపున వర్క్ బుక్ రూపంలో ప్రతి ఏజెంట్ కు అందిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అక్టోబర్ 1న వెలువడే తుది జాబితాయే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కీలకం కానుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాపై కేటీఆర్ మాట్లాడిన మరిన్ని డీటెయిల్స్ ఏంటో మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్. రైట్ సంగీత, గుడ్ మార్నింగ్. ఓటర్ల జాబితా ముఖ్యంగా సర్ ఏదైతే ఉందో సర్ మీద బీఆర్ఎస్ పార్టీ ఫుల్ ఫోకస్ చేసింది. ఒకవైపు అనుమానాలను వ్యక్తం చేస్తూనే మరొక వైపు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తా ఉంది. ఎందుకంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ చాలా కీలకం కాబట్టి అక్టోబర్ 1 తారీఖున ఈ కొత్త ఓటర్ల జాబితా విడుదలవుతుంది అఫీషియల్ గా. సో ఈ లోపు
ఏదైతే సర్ జరుగుతుందో ఈ సర్ని చాలా జాగ్రత్తగా చేయాలి. డూప్లికేట్ ఓట్లను తొలగించాలి. అర్హులందరికీ కూడా ఓట్లు వచ్చేలా చూడాలనేదే బీఆర్ఎస్ డిమాండ్. సో దీనికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ గడిచిన 15 రోజుల నుంచి చాలా ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హైదరాబాద్ లో ప్రారంభించింది. హైదరాబాద్ అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఫోకస్ చేసింది. నిన్న సికింద్రాబాద్ లో కూడా సర్ సమావేశం ప్రత్యేక జరిగింది. ఈ సర్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు ఒకవైపు అధికారంలో ఉన్న బీజేపీ, మరొక వైపు కాంగ్రెస్ కూడా, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి వీళ్ళు అధికారంలో రావాలని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేటీఆర్. దానికి ఉదాహరణ పశ్చిమ బెంగాల్ చూపెడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ దిగిపోవడానికి కారణం ఈ సర్ కుట్రనే. సర్ అనే పేరుతో కుట్ర చేశారు కాబట్టి అరులైన వారిని తొలగించారు. అలా తెలంగాణలో జరగకుండా చూడాలనేది పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. దానికి సంబంధించి దాదాపు 35,000 మంది పిఎల్ఏను అంటే ఏజెంట్లను, బూత్ ఏజెంట్లను నియమించుకోవడానికి పార్టీ అన్ని రెడీ చేసింది. ఒకవైపు అవగాహన కార్యక్రమాలు, ఈ సర్ మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూనే మరొక వైపు ఏజెంట్లకు ట్రైనింగ్ కార్యక్రమాలకు ప్రిపేర్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానమైన క్యాడర్ కూడా, రాష్ట్ర పార్టీ కూడా దీని మీద ఒక అవగాహన ఇవ్వాలని ప్లాన్ చేస్తా ఉంది. అందులో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో, హైదరాబాద్ లో మొదటిగా, ఆ తర్వాత జిల్లాల్లో ఈ యొక్క సర్ మీద అవగాహన తరగతులు, ట్రైనింగ్ తరగతులు, శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. సో దీని మీద బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి యొక్క ఓట్లను తొలగించకూడదు. ఎందుకంటే వాళ్ళు గల్ఫ్ దేశాలకు వలస నిమిత్తం, పని నిమిత్తం వెళ్లారు. వాళ్ళు ఇక్కడ వచ్చి ఓట్లు వినియోగించుకుంటారు. ఈ లేరు అనే నెపంతో వాళ్ళ ఓట్లను తొలగిస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది, ఆరోపిస్తుంది. దీనిపై త్వరలోనే ఎలక్షన్ కమిషన్ కలవడానికి కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉంది. ఇలా కొన్ని అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా క్యాడర్ దీని మీద ఫోకస్ చేయాలి. ముఖ్యంగా బిఎల్ఏలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి బూత్ కూడా డేటా, ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళ డేటా తీసుకొని ఆ డేటా ప్రకారము ప్రతి ఓటర్ను కలవాలి. డూప్లికేట్ ఓట్లను తీసేయాలి, దొంగ ఓట్లను తీసేయాల్సిందే. దానికి మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్తూనే అర్హులైన వారి ఓట్లు తొలగిస్తే మాత్రం ఊరుకునేది లేదు అని బీఆర్ఎస్ స్పష్టం చేస్తుంది. అయితే ఈ వర్క్ బుక్ అని కూడా తను ఇంట్రడ్యూస్ చేశారు ఈ జాబితాకు సంబంధించి. ఈ వర్క్ బుక్ అంటే ఎలా ఉండబోతోంది అంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు వలస వెళ్ళిన వాళ్ళే కూడా ఉంటాయి, ఎన్ఆర్ఐ వాళ్ళే కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేసే టైం ఉండకపోయినా అట్లా ఏమైనా ఆప్షన్ ఉంటుందంటారా? అలాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఓటర్లు ఇక్కడ రావాల్సిందే. ప్రస్తుతానికి మనకు అలాంటి ఆప్షన్ మన దేశంలో ఈసీ ప్రవేశపెట్టలేదు. ఎలక్ట్రానిక్ గా కానీ, ఆన్లైన్ లో కానీ ఇలాంటి ఏమి లేదు ఇంతవరకు. కానీ వాళ్ళ ఓటర్లు తీసేయకూడదు, వాళ్ళ ఓటు తీసేయదు. కొంతమంది 5 సంవత్సరాలలో, అంటే ఈ సంవత్సరం ఓటేస్తారు, గల్ఫ్కి వెళ్తారు, ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మళ్ళీ మన భారతదేశానికి వస్తారు. అంటే 3 సంవత్సరాల్లో వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకొని మళ్ళీ భారతదేశానికి అంటే తెలంగాణకు వస్తారు. సో అలాంటి ఓట్లను ఇప్పుడు తొలగిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు శాశ్వతంగా అక్కడ ఉండరు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు ఉంచాలి అనేది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు వర్క్ బుక్ అంటే, సో దీని మీద ఒక డేటా, డిజిటల్ డేటా కూడా ప్లాన్ చేస్తా ఉంది. ఈసీ ఎట్లయితే సర్ మీద ఒక డిజిటల్ ప్లాన్ చేస్తుందో బీఆర్ఎస్ కూడా డిజిటల్ గా ముందుకెళ్ళాలి. సో వర్క్ బుక్ అంటే టోటల్ డేటా అంతా కూడా తీసుకొని ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక బ్లూ ప్రింట్ ప్రకారం ప్రతి ఓటర్ను కలవాలి. ఒకవేళ ఓటు ఎవరిదన్నా వెళితే వెంటనే బిఎల్ఓకు అప్లికేషన్ పెట్టాలి. దీని మీద చాలా ట్రైనింగ్ అవసరం కాబట్టి దాదాపు 35,000 మంది బిఎల్ఏలు నియమించుకుంటుంది. అంటే ఒక్క ఓటు కూడా అర్హులు కలిగిన ఒక్క ఓటు కూడా వెళ్ళొద్దు అనేదే బీఆర్ఎస్ యొక్క డిమాండ్. దాని తగ్గట్టుగా వర్క్ బుక్ డిజిటల్ గా ప్లాన్ చేయడము, వాళ్ళకు కొన్ని ట్యాబ్స్ ఇవ్వడము, ల్యాప్టాప్స్ ఇవ్వడము, టెక్నికల్ గా ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇదంతా కూడా బీఆర్ఎస్ చాలా చక్కగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్. జిహెచ్ఎం సెలక్షన్స్ రాబోతున్నాయి. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ కు టైం ఉంది, కానీ జిహెచ్ఎం సెలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి హైదరాబాద్ లో ఓట్లు తీసే అవకాశాలు, తొలగించే అవకాశం, ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఓట్స్ తీసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కుట్ర చేస్తుంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి అనుగుణంగా క్యాడర్ కు ఒక దిశానిర్దేశం చేస్తూ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ వర్క్ బుక్లు కూడా దాంట్లో ఒక భాగమే. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.